ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కళాభిషేకంలో భాగంగా హైదరాబాదులో ఉన్నటువంటి ఒక సీనియర్ నటులు, ముఖ్యంగా అలనాటి గొప్ప నటుల సరసన ఆడినటువంటి ప్రదర్శనలు ఇచ్చినటువంటి కళాకారులు మన ముందున్నారు. ఇంకెందుకు ఆలస్యం, సీనియర్ కళాకారులు, వారితో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మీరు మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నమస్తే సార్. నమస్తే అండి సార్. మిమ్మల్ని చాలా రోజుల నుంచి కలవాలా, మీతో ఇంటర్వ్యూ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వెయిట్ చేశాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినాం అనుకున్న సమయానికి. ఈరోజు మనకు కలిసి వచ్చింది మిమ్మల్ని దర్శనం చేసుకునేటువంటి అవకాశం. ఎందుకంటే ఎంతోమంది అగ్రగణ్యుల యొక్క జాబితాలో మీరు కూడా ఉన్నారని మాకు తెలుసు. అందువల్ల మీ యొక్క కళాభిషేకాన్ని మా తేనె తెలుగు ఛానల్ ద్వారా ప్రసారం చేయడం మాకు అదృష్టంగా భావిస్తూ, మరి మీ వివరాలు మన ప్రేక్షకులకు తెలియజేయండి. నా పేరు వల్లూరు శ్రీహర్రావు అండి. నేను జన్మించిన స్థలం కృష్ణా జిల్లా కూచిపూడి దగ్గర కృష్ణాపురంలో పుట్టాను. నేను పెరిగినది పెదమద్దాలి గ్రామం. ఇప్పుడు ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఇప్పుడు 76 సంవత్సరాలు. 60 సంవత్సరాల నట జీవితంలో 3 తరాల నుంచి ఆడుకుంటూ ఈ రోజుకి ఆడుతూనే ఉన్నాను నేను. అది నా పరిచయం మీకు చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్. మరి తల్లిదండ్రుల పేరు చెప్పారా? మా నాన్నగారి పేరు వల్లూరు వెంకట చలపతిరావు, మా అమ్మగారి పేరు వల్లూరు అన్నపూర్ణమ్మ. ఓకే సార్. మరి ఈ కార్యక్రమాన్ని, ఈ కళాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడతాం. తప్పనిసరి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననం అఘర్నిశం అనేకదం థ్యాంక్ యూ సార్. చక్కని ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అది మన యొక్క సాంప్రదాయం కూడా. మరి మీ రంగస్థల ప్రస్థానం, మీరు ఈ కళారంగంలో ఎన్నో అవార్డులు, సన్మానాలు, సత్కారాలు అందుకున్నారని, ఈ కళారంగంలోనే ఒక మంచి విద్యాభ్యాసం కూడా చేశారని, ముఖ్యంగా సంగీతంలో కూడా మాకు తెలుసు. మరి మీ వివరాలు కొంచెం తెలియజేయండి సార్. నేను మొదటి నాటకం సతీశక్కుపోయి 1965 సంవత్సరంలో నేను మా అన్నయ్య గారు అనేటువంటి వల్లూరు కామేశ్వరరావు గారి ద్వారా నేను స్టేజీకి పరిచయం అయ్యానండి. తర్వాత నాకు 5 చెల్లెళ్ళు. మా నాన్న సంగీతంలో కూడా నేను మంగళపల్లి బాలమురళీకృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాను కాలేజీలో, విజయవాడ కాలేజీలో. అయితే నా దురదృష్టవశాత్తు నాన్నగారు 1977 సంవత్సరంలో పోయారు. కాస్త ఈ సంగీతానికి కొద్ది బ్రేక్ పడిందండి. అప్పటికి నేను థర్డ్ ఇయర్లో ఉన్నాను సంగీతం డిప్లొమాలో.
తర్వాత కాస్త కుదట పడదాం అనుకునే టైంలో మా అమ్మగారు 1980 సంవత్సరంలో ఆవిడ స్వర్గస్థులు అయ్యారు. నాకు 5 చెల్లెళ్ళు. ఈ 5 చెల్లెళ్ళు అవ్వటం వల్ల నేను అన్నిటికీ బ్రేక్ పెట్టి ఇక మళ్ళీ నేను నా ఉద్యోగ రీత్యా నా పరిస్థితులు నేను ఇవన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చి నాటక రంగం కూడా దాంట్లో కూడా కొంతకాలం వీలున్నప్పుడల్లా నాటక ప్రదర్శనలు ఇస్తూ ఈ రోజుకి 76 సంవత్సరాలు 60 సంవత్సరాలు మొన్నే కంప్లీట్ అయింది. ఇలా ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం. నేను గుడివాడలో ఇల్లు కట్టుకున్నాం, మేము అక్కడే ఉన్నాము. ప్రస్తుతం మేము ఒక 16 సంవత్సరాలుగా హైదరాబాద్లోనే ఉంటున్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా పిల్లల చదువుతో పాటు నేను కూడా తెలుగు యూనివర్సిటీలో పద్యనాటకం డిప్లొమా కంప్లీట్ చేశాను నేను. అందువల్ల ఏంటంటే కాస్త మంచి మంచి గురువులు ఇక్కడ నాకు ఎక్కువగా చాలా కాలం నుంచి పరిచయం ఉన్నటువంటి రామచంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు కూడా నేను నా నాటకానికి చాలా శ్రమ తీసుకుని మా గురుతులు లాంటి వారు నాకన్నా వయసులో చిన్నవారైనా కూడా నాకు ఎప్పుడు సహకరిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. ఇంకా నేను ఉన్నంత వరకు నాకు ఆయన దగ్గర నేను శిష్యత్వం చేస్తూనే ఉంటాను. అది నా ముఖ్య ఉద్దేశం. ఓకే ఓకే. మరి మీరు ధరించేటటువంటి పాత్రల పేర్లు? నేను కురుక్షేత్రంలో కృష్ణుడు అండి, గయోపాఖ్యానంలో కృష్ణుడు, రామాంజన యుద్ధంలో రాముడు. ప్రస్తుతం నేను ఆడే నాటకాలు ఇప్పుడు గత 40-50 సంవత్సరాలుగా. అంతకుముందు నారదుడు అవన్నీ ఆడాను కానివ్వండి. అప్పుడు గుడివాడలో ఫస్ట్ నా నాటకం ఆర్పి జమ్మి బాబు గారు అని చెప్పి మహాసాధ్వి రేణుకలో నారదుడు ఆడిచ్చారు. తర్వాత బిఎన్ సూరి గారు అని చెప్పి ఆయన మహిషాసుర మధ్యంలో శంకరుడిగా ఆడించారు. తర్వాత మళ్ళీ నా ఆచండ వెంకటనాయుడు గారు తులసి జలంధర్లో కూడా నేను దేవేంద్రుడు రికార్డు కూడా గ్రామ్ఫోన్ రికార్డు కూడా పాడాను నేను. నాకు అదృష్టం కలగజేసి ఈ పెద్ద పెద్ద వాళ్ళతో నాకు పరిచయం చేసిన ఏకైక వ్యక్తి ఆచండ వెంకటనాయుడు గారు. అందువల్ల వారి మేలు నేను ఎప్పుడు జన్మలో మర్చిపోలేను నేను. వారు ఉన్నందువల్లే నేను ఈ షణ్ముఖ ఆంజనేయరాజు గారు, పేసపాటి నరసింహమూర్తి గారు, ఏవి సుబ్బారావు, లక్ష్మణరావు గారు, ఈ పెద్ద తొర్రపాటి రాధాకృష్ణ గారు, ఈ పెద్ద పెద్ద వాళ్ళందరితో నేను నాటకాలు ఆడాను. ఇవాళకి కొంతమంది పెద్దలు పాపం స్వర్గస్థులు అయ్యారు. ఇంకా అదే కోవలో ఉన్నాను. అంటే వారికి నాకన్నా వారు పెద్దవారు. నేను ఇప్పుడు 76 సంవత్సరంలో ఉండి ఇంకా నాటకాలు ఇలాగే ఓపికన్నంత వరకు నాటకం ఆడాలనే కోరికతోనే ఇంకా నాటకాలు ఆడుతున్నాను. మీరు మామూలుగా మీతో కలిసి ఇక్కడికి వస్తుండగా నాతో మాట అన్నారు, పద్యనాటకం అంటే కేవలం 4-5 రాగాలు మాత్రమే, ఒక 10 రాగాలు మాత్రమే బేస్ చేసుకొని ఆడేది కాదండి. రకరకాల రాగాలు, దాంట్లో ఎన్ని సంగీతం అంటే ఏమి, సంగీతంలో ఎన్ని రాగాలు ఉన్నాయి, ఏ రాగం ఏ పద్యానికి సరిపోతుంది అనేటువంటి ఆలోచన కూడా చేసి నాటకంలో ప్రదర్శించాలండి అన్నారు. మీరు మంచి ప్రశ్న వేశారు సార్. ఎందుకంటే ఇవాళ వచ్చిన ఆర్టిస్టులందరూ కూడా 6 పాడదామా 6:30 పాడదామా ఎంతవరకు అదే. తర్వాత ఒకటి నాటకం మొత్తం ఎవరు ఆడే పరిస్థితిలో లేరండి వాళ్ళ. మొట్టమొదటి నుంచి లేదు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి మేము నాటకం ఫస్ట్ నుంచి మేము చివరి వరకు అన్ని రంగాల్లో నేర్చుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఇవాళ రోజుల్లో వారసీన రామాంజన యుద్ధం రాముడు, ఇక తర్వాత గయోపాఖ్యానంలో కృష్ణుడు, వారసీన్లు ఇవన్నీ. తర్వాత ముందు నాటకం ముందు సీన్లు ఎలా ఉంటాయనేది కూడా అంటే అందరికీ కాదండి, కొంతమంది వరకు తెలియదు అది. అందువల్ల నేను అనేది ఏంటంటే పద్యం గయోపాఖ్యాన నాటకంలో కృష్ణుడి వేషం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నది కూలంకషగా నేర్చుకుంటే బాగుంటుంది నా సలహా. అర్జున ఎక్కడ నుండి రాకయటకు ఎల్లరూ సుఖులే కదా, భక్తులు నీదు అన్నలు భౌయ మనస్కులు నీదు తమ్ములు చక్కగా నున్నవాడే ఉదజాలి మృగోదనుడు అగ్రజాను చక్కగా నిలిచి శాంతుగతి తాను చరించున్న తెలుపుము అర్జున.
తర్వాత రాగాలు కూడా సందర్భానుసారంగా రాగం సెట్ చేసి దానికి సాహిత్యం పోకుండా పాడాలనేది నా ధ్యేయం. కరెక్ట్ సార్. అది అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎంతసేపు 6:30 పాడామా, గంట పాడామా, అరగంట పాడామా అనే నాటకంతో వారసీనే 2 గంటలు ఆడేస్తే ఇంకా మిగతా నాటకాలు ఎప్పుడు ఆడతారు చెప్పండి? మిగతా సీన్లు ఎలా తెలుస్తాయి వాళ్ళకి? ఇప్పుడు గయోపాఖ్యాన నాటకం ఉంది, దాంట్లో ఫస్ట్ మీకు అర్ఘ్యం సీన్ ఉంది, అంటే సూర్యభగవానికి నమస్కారం చేయటం. తర్వాత అలాగే మీకు అక్రూరు రాయబారం ఉంటుంది, అలాగే సుభద్ర రాయబారం ఉంటుంది, తర్వాత వారసీన్ వస్తుంది మీకు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి, తర్వాత వారసీన్ ఎందుకు వచ్చింది అనేది కూడా ముందు నాటకం కూలంకషంగా మనం అర్థం చేసుకోవాలి కదా సార్. నాకు ఇంతవరకు అర్థం కాని విషయము చెప్పండి. ఈ వార్ సీన్ లో అర్జునుడు కృష్ణుడు ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురవుతారు. ఎదురైన తర్వాత అర్జునుడు కృష్ణునికి నమస్కారం చేస్తారు. చేసిన తర్వాత అక్కడ మళ్ళీ అంటే ఒకవైపు చూస్తాడు, బామర్దులుగా ఉన్నటువంటి వాళ్ళ ముఖంలోకి చూపులు రావు. ఎందుకు అట్లా ఉంటారు? ఏది పరిస్థితి ఏమంటారు? ఎందుకంటే సందర్భానుసారంగా మనం ఉండాలి. మొట్టమొదటిసారిగా వాళ్ళిద్దరూ బామర్దులు కాబట్టి ముందు మనం అంతా కుశల ప్రశ్నలు వేసుకుని పరిస్థితులను బట్టి మనం తర్వాత ఎలా ఉండాలనేది మనం తెలుసుకుని క్రమేపీ మనం దాంట్లో కోపం కనపరచాలి. కానీ ముందు రావడమే కనీసం ఆయన ఎవరో నేను ఎవరో. గైడు పద్యం మన అర్జునుడి పద్యం పాడుతూ ఉంటాడు, కృష్ణుడికి సంబంధం లేదు. కృష్ణుడి పద్యం పాడుతూ ఉంటాడు, గైడు ఏమో మన అర్జునుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అసలు ఎందుకు ఎవరి గురించి చెబుతున్నారు? ప్రేక్షకుల గురించా? కాదు కదా. నాటకం అనేది అర్జునుడు కృష్ణుడు సంభాషిస్తున్నారు అక్కడ. అసలు ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరికి అనేది గొడవ మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ప్రేక్షకులాగాని కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి ఆ రూపేణా దానికి అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుందని నా సలహా. థ్యాంక్ యూ సార్. మరి మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర ఏది సార్? నాకు రాముడు కృష్ణుడు బాగా పేరు తెచ్చిపెట్టినాయండి. నాకు ముందు ఈ వారసీలు కానీ అన్నీ ఫస్ట్ ఎంతసేపు పడక సీన్ కానివ్వండి, పాండవుల సీన్ కానివ్వండి, రాయబారం కానీ, కర్ణ సందేశం, తర్వాత విజయాలు అనేది కురుక్షేత్రంలో 5 భాగాలు. అలాగే గయోపాఖ్యానంలో అర్ఘ్యం సీను, తర్వాత అక్రూరు రాయబారం, సుభద్ర రాయబారం, తర్వాత వారసీ అనేది దాంట్లో 4 మెయిన్ ఘట్టాలు. గైడ్ దగ్గర ఏం జరిగింది, తర్వాత సుభద్రకి ఏమని చెప్పాలి, అర్జునుడితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ అంటే మా గురుతులు అయినటువంటి పేసపాటి నరసింహమూర్తి గారు కూడా నాకు చాలా సలహాలు ఇచ్చేవారు. ఆయన నాకు చాలా పెద్దవారు ఆయన. అయినా కూడా నేను ఆయనతో కలిసి నాటకం ఆడే భాగ్యం నాకు కలిగింది. అప్పుడు నేను గయోపాఖ్యానం ఆయన చెప్పిన విధంగా నేను నేర్చుకున్నాను. ధృతరాష్ట్రులు భోజనంబులు పెట్టున్నాడు. జనరథింతయులేగా వినుదించుదని ఓది నమ్ముల మనద్రోసి అలరుడాడు. అవటమందు చేదికి మిమ్మల్ని కౌరవులు లక్క ఇల్లు కాల్చున్నాడు. కొలుములో యువరాజు గురుజనముల బ్రోల భూమిద కట్టిన కోట నొలుచున్నాడు. రాజసూయర్థమై బృహద్రతనూజు భీమసేనుని చేత తంపింతుగా
నాడు నీకు నేను చుట్టంబునైతిగా నేడు బంధవుడనగుతునే కల్గును కృష్ణునితో పనితీరింది కావున వారిని మీరు నిరాకరించుతున్నారు. ఏడు దాటి తెప్ప కాల్చినట్లయ్యే ఇంత కృతజ్ఞుడు అని నేనెన్నడూ ఎరుంగలేదు కదా పార్థ. తర్వాత ఆంజనేయరాజు గారితో కూడా చాలా నాటకాలు కలిసి ఆడాను. లక్ష్మణరావు గారు ఆంజనేయుడు, నేను రాముడు కూడా చాలా నాటకాలు. ఎన్ని ప్రదర్శనలు చేసినారు సార్? ఇప్పుడు ఒక దరిదాపు 3600 4000 దాకా ఉంటాయి సార్. 4000 నాటకాలు అంటే ఇప్పుడు 60 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అప్పుడు సంవత్సరానికి 100 నాటకాలు కంపల్సరీగా ఉండేవండి. ఏది నేను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. నేను ఫెర్టిలైజర్స్ కంపెనీలో నేను మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. చదివింది కూడా అగ్రికల్చర్. నేను అగ్రికల్చర్ డిప్లొమా. తర్వాత దానివల్ల కొన్ని నాటకాలు అవకాశం ఉన్నప్పుడల్లా నాటకాలకు వెళ్ళేవాడిని. తర్వాత నాకు అవకాశం లేని నాటకాలు కొన్ని ఇచ్చేయాల్సి వచ్చేది. అప్పట్లో నాటకాలు ఎలా ఉండే ఏంటంటే సంవత్సరానికి 100-120 నాటకాలు కంపల్సరీగా ఉండేవి. ఎలా అంటే వినాయక చవితి, దసరా, తర్వాత శ్రీరామనవమి, తెలుగు సంవత్సరాది, సుబ్రహ్మణ్య షష్ఠి, ఇలా. అది కాకుండా మళ్ళీ అమ్మవారు నాటకాలు కూడా కొన్ని ఉండేవి. అమ్మవారు కొంతమంది ఉన్నారు కదా, అలాగే భీమవరం మావుళ్ళమ్మని, అలాగే నూకాలమ్మని, వీళ్ళంతా అమ్మవారి ఉత్సవాలు. అది కాకుండా మళ్ళీ ప్రత్యేకించి కొన్ని నాటకాలు ఉండేవి. అలా ఎలా వేసుకున్నా సంవత్సరానికి ఒక 100 నాటకాలు ఆడేవాళ్ళం అండి అప్పట్లో. శ్రీరామనవమి ఉంటే వరుసని 10 నాటకాలు ఆడేవాళ్ళం. అలాగే మీకు వినాయక చవితి ఉంటే 9 నాటకాలు ఆడేవాళ్ళం. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి ఇలాగే 9 నాటకాలు. ఇలా ఆ రోజుల్లో ఉండే. తర్వాత ప్రతి నెల నాటకాలు ఉండవు కదా, ఉత్సవాల టైంలోనే ఉంటాయి. ఒక్కొక్క నెలలో మనం ఎక్కువ ఆడతాం, ఒక్కొక్క నెల లేకపోవచ్చు కూడా. అదే ఏదన్నా కానివ్వండి. ఇప్పుడు ఇంతవరకు దరిదాపుగా ఒక 3000, 3500, 4000 లోపు ఉంటాయి నాటకాలు. ఇవాళ ఇదివరకు లాగా నాటకం రాత్రి 9ంటికి మింగి చేస్తే పొద్దున వరకు ఎవరు చూడలేదండి. అందువల్ల ఉన్న దాంట్లోనే క్లుప్తంగా పద్యం నాటకం మొత్తం అర్థమయ్యేటట్టుగా మనం చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి ఆనాడు మీరు ఎట్లా పాడేవారు, ఇప్పుడు మీరు దాన్ని ఏ విధంగా పాడటంలో, పద్యాన్ని చదవటంలో మోల్డ్ చేసుకున్నారు అనేది మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పనిసరి. ఆనాటి రకం, నేడు అవసరమైనటువంటి రకం, ఆనాటి రకం మిక్స్ చేస్తూనే ఈనాటి రకం వరకు ఎలా పాడాలనేది మీకు వినిపిస్తాను. ఓకే సార్. రామాయణంలో రాముడి పద్యం కళ్యాణ రాగంలో మీకు వినిపిస్తాను. గురువర్య తమ శిష్యునిపై గల అనుగ్రహ విశేషమున ఇతడు అరుదించినందుకు కృతార్థుడనైతిని మహాత్మా, కృతార్థుడనైతిని. పావనపై గృహము మునీంద్ర, పావనమయ్యమా గృహము భాస్కర వంశము మీదు రాకచే పావనమయ్యను. తావక దర్శనార్థమున ధన్యత గల్చమదీయ జన్మ. ఓ ధీవినుత ప్రభోవ మునిదేవ పవత్కరుణాద్రి దృష్టి విభవము సంపదయు నిత్యం కొనుమా. మానమస్కృతులు
చాలా చక్కని పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం వినిపించారు సార్. ఈ బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర ఏది మీరు? రాముడు కృష్ణుడు రెండు మంచి పేరు తెచ్చిపెట్టినాయి సార్. ఎందుకంటే నేను కురుక్షేత్రం అన్ని సీన్లు 5 సీన్లు ఆడతాను. నేను 5 సీన్లు అంటే జోదం సది దగ్గర నుంచి కూడా అన్ని సీన్లు ఆడతాను నేను. అందువల్ల ఏంటంటే ఎప్పుడు ఏ రకం అవకాశం వచ్చినా ఏదో సీను అన్ని సీన్లు ఆడుతూనే ఉంటాం కాబట్టి అన్ని రకాల ఇష్టమే సార్. మాకు కృష్ణుడి నుంచి కురుక్షేత్రంలో పడక సీన్లు చెప్తాను. కీర్వాణానండి. ఒక్కని చేసి దండితట ఒక్కట జింపతలల్చినవే ఎక్కడ పోగలాడ ఇక ఇక్కడ చిక్కితి బక్కి కైవడు దక్కితే బీకు పట్టుము ఒకి దక్కకుము ఇటు చేరరమ్ము బల్చక్కని ఊహ పుట్టే బల్చక్కని ఊహ పుట్టే అనుజమ్ములతో అరుజమ్ము పోతివా మీరు పాడుతుంటే మీకు బాగా రాయబారంలో చాలా పట్టుంది అనేది మాకు అర్థమవుతుంది సార్. ఇంకా మరొక పద్యాన్ని రాయబారం నుంచే. వచ్చడు వాడు కాదతడు వారికి మీకును కూడతోడు వివచుడా అమ్మఘామఖుని భావమే మున్న ఎదింగినాడా సచ్చది తుండు మీకు తగ సంధిప సంగిన సంతసించు మన నరేంద్రుని ఇత్తయు కూడా ఇట్టిదే
సంతోషం సార్. చాలా చక్కగా మీరు పాడుతుంటే ఎంతో కమ్మని అనుభూతి మాకు కలుగుతోంది. అన్ని పద్యాలు రాగాలు పాడకూడదండి. అవునవును. అంటే కొంతవరకు పాడాలి, అసలు పాడకపోతే 2 పద్యాల వరకు అంటే పర్వాలేదు కానండి. ప్రతి పద్యం మనం మొట్టమొదటి నుంచి చివరి వరకు ఒకే పద్యం రాముడు కానీ కృష్ణుడు కానీ 10-15 నిమిషాలు పాడితే మిగతా అవతల ఆర్టిస్టులు కూడా పాడైపోతారు కదా. అంటే వాళ్ళు కూడా వాళ్ళ విద్యను కూడా మనం వినిపించాలి కదా వాళ్ళది కూడా. అందువల్ల కొద్దిగా రాగాలు తగ్గించుకుని సందర్భానుసారంగా పాడితే బాగుంటుంది అనేది నా సలహా. అవును సార్. మరి మీరు అలనాటి ఆనిముత్యాలైనటువంటి పాత తరంతోనూ ఇప్పుడు నేటి తరంతోనూ కూడా నటించినటువంటి ఒక మంచి అవకాశం మీకుంది. నాకుందండి. ఎవరితో మొదలు పెట్టారు అప్పట్లో? అప్పుడు నేను ఫస్ట్ రఘురామ గారు ఆడేవారండి. కళ్యాణ రఘురామ గారు అంటే ఏలపాటి రఘురామ గారు, తర్వాత ఏ విశ్వపారావు గారు, తర్వాత పేసిపాటి నరసింహమూర్తి గారు, తర్వాత ఒక కర్ణ సందేశంలోనే బయట వాళ్ళని ఎవరినన్నా పెట్టేవారండి. బయట వాళ్ళంటే కాస్త జూనియర్స్ని ఎవరినన్నా. అలా మళ్ళీ విజయాల దగ్గరికి వచ్చేటప్పుడు షణ్ముఖ ఆంజనేయరాజు గారిని పెట్టారు. అట్లా నేను ఇట్లా పాడుతూ ఉండగా ఆసన వెంకటనాయుడు గారు అప్పుడు ఒక మాట నా పద్యాన్ని నా పాటని అన్ని విని ఆయన ఏం చేశారంటే కర్ణ సందేశంలో నన్ను కృష్ణుడిగా పెట్టించారు. అప్పుడు నా వయసు ఇంక 20 రాలేదండి. అప్పటికి బాగా ఇదిగా ఉండేవాడిని. సరే వాళ్ళతో అలా 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 ఆడుకుంటూ అప్పుడప్పుడు నన్ను కాకేస్తూ ఉండేవారు. ఒక సీన్లు ఈ కర్ణ సందేశాలు మాత్రం ఎక్కువ ఆడాను. తర్వాత ఈ రాజుగారితో కలిసినప్పుడు పాండవుల సీను, తర్వాత పడక సీను, కర్ణ సందేశం అన్నీ ఆడాను. తర్వాత ఇప్పుడు రాజుగారు కాలం చేసిన తర్వాత ఇప్పుడు విజయాలు ఎక్కువ ఆడుతున్నాను. ఇప్పుడు సెంట్రల్ సీన్ విజయాలు కూడా ఆడుతున్నాను. ఇందువల్లనే ఆయన కాస్త ఆయన మహానుభావుడు కదా. మహానుభావులు అంటే అందరూ పురాతన ఆర్టిస్టులు అందరూ కూడా అన్ని వాక్శుద్ధి బాగుండేది. తర్వాత వాళ్ళకి సాహిత్యం మీద పట్టుతూ ఉండేది, సంగీతం మీద పట్టుతూ ఉండేది. అలా చేస్తే బాగుంటుందని నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే సంపత్నాథ్ లక్ష్మణరావు గారు ఒక ఆయన ఏ సంగీతం నేర్చుకోపోయినా అన్నీ మొత్తం పాడేవన్నీ కూడా చాలా సాహిత్య రీత్యా కానీ లేకపోతే సంగీత పరంగా కానీ చాలా కరెక్ట్గా భగవంతుడు ఇచ్చిన వరం ఆయనకి. ఆ రీటి దగ్గర వచ్చి ఖచ్చితంగా ఆగుతుందండి. అలాగే ఏ విశ్వభారావు గారు, అలాగే షణ్ముఖ ఆంజనేయరాజు గారు అంటే ఆయన బాలగంధర్వుడు కాబట్టి ఆయన మనం చేయలేము. ఆయన ద్వారా నేర్చుకోవడం వరకే కానీ ఆయన చూసి చాలా వరకు నేర్చుకున్నాను నేను. అలాగే మీకు అప్పుడు కర్ణాటక సంగీతం ఉండేది, హిందుస్థానీ ఉండేది, తర్వాత మరాఠీ ఉండేది. కానీ తర్వాత కొన్ని ఇప్పుడు రఘురామ గారు వచ్చిన తర్వాత ఆయన కూడా కొంత వేరే రకంగా పాడేవారు ఆయన. అందువల్ల అంటే వాళ్ళందరినీ చూసుకుని ఈ పద్యానికి ఎలా పాడితే బాగుంటుంది, ఈ సంగతి ఇస్తే బాగుంటుంది అని దృష్టిలో నేను అలా ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాను నేను. అందువల్ల అదే కాలానికి కొంచెంగా నాకు అన్ని కలిసి వచ్చాయి నాకు. అది ఇప్పుడు ఈ నాటకానికి ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి? ఇప్పుడు నాటకానికి ఉన్న పరిస్థితి చెప్తున్నాను కదా సార్. మొట్టమొదటి నుంచి నాటకం గయోపాఖ్యానం అంటే ఏమిటి అనేది అందరికీ తెలియపరిచే విధంగా మొత్తం పరాబ్రహ్మ మొదలుకొని మంగళహారతి ఇచ్చేంత వరకు అన్ని సీన్లు అందరినీ చూపించాలనేది నా కోరిక సార్. అలాగా ఇప్పుడు నాటకాలు ఎలా పరిమితి అయినట్టే సత్యహరిచంద్ర నాటకం ఉంది, వారణాసి కార్తీసీను. ఈ మిగతా సీన్లు తెలియదు చాలా మందికి. తెలియదని అందరికీ తెలుసు, పెట్టట్ల టైం. ఇప్పుడు అలాగే చింతామణి సీన్ ఉంది, భవానీ చింతామణి, అంతేగాని అసలు బిల్లమంగళుడి గురించి ప్రస్తావన ఉండదండి. కొన్ని ఇట్లో అయితే అసలు ఇప్పుడు బిల్లమంగళుడు భార్య రాధ చిత్రేశ అమ్మాయిని తీసుకొచ్చి రాధ ఆడించేస్తున్నారు. తప్పులేదు, ఆడించవచ్చు. కనీసం 1-2 పద్యాలు ఆయన ఎందుకు ఇలా మారాడనేది కూడా మనం ప్రతి నాటకంలోనూ మనకి కొన్ని కావాల్సిన విషయాలన్నీ ఉంటాయి. అన్నీ మంచి జరగవు, అన్నీ చెడు జరగవు. ఇలా చేసుకుంటే బాగుంటుందని సందేశాత్మకంగా నాటకం ఉండాలి. కానీ ఇలా ప్రత్యేకించి ఒక వారసులతోనే సరిపెడుతున్నారు. ఇవాళ పవర్ఫుల్ మైక్స్ కూడా వచ్చినాయండి. దానికి కారణాలు ఏమున్నాయండి? వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు అన్ని నాటకాలు పెట్టలేక ఇప్పుడు అన్ని దాంట్లో దీంట్లో పెడితే ఒక రోజులో కంప్లీట్ అయిపోతాయి కదా. అందువల్ల రాత్రి 7 చేస్తే పొద్దున వరకు ఆడేస్తారు. ఈ తర్వాత మళ్ళీ నాటకాలు ఉండవు, మళ్ళీ ఇంకో సంవత్సరానికి ఎప్పుడో పెడతారు. అలాగా ఈ పద్ధతి లేకుండా మొత్తం అంతా కూలంకషంగా ఆలోచించి మొత్తం నాటకాలన్నీ చేయాలనేది నా కోరిక. అలా చేస్తే బాగుంటుందని నేను అంటున్నాను. తర్వాత ఇవి రాముడు ఎలా ఉండాలి ఆంజనేయుడి దగ్గర, తర్వాత అర్జునుడి దగ్గర కృష్ణుడు ఎలా ఉండాలి అనేది, తర్వాత భీముడి దగ్గర ఎలా ఉండాలి, దుర్యోధనుడి దగ్గర ఎలా ఉండాలి అనేది సెన్సిటివ్గా సందర్భానుసారంగా డైలాగులు చెబుతూ పద్యం పాడితే బాగుంటుంది అనేది నా సలహా. ఇప్పుడు మేము అయిపోయింది, మాకు 76 ఏళ్ళు వచ్చేసి 60 సంవత్సరాలుగా నాటకంలో ఉన్నాం. ఈ ముందు కూడా ఇలా నేర్చుకుని ఇలా సందర్భానుసారంగా భావయుక్తంగా పాడితే బాగుంటుంది అనేది నా సలహా. అవును, నిజమే సార్. ఇప్పుడు రాబోయే తరం కూడా ఇట్లాంటి సీనియర్ కళాకారులని వారి యొక్క మార్గదర్శకత్వంలో నాటకాలు నేర్చుకుంటే
నాటకం 10 కాలాల పాటు ఇంకా మెరుగులు దిద్దుకుంటుంది అనేటువంటిది సార్ గారు తెలియజేస్తున్నటువంటి ఒక ఇది. మరి నా ఉద్దేశం కూడా అదే. మనం నాటకాన్ని బ్రతికించుకుందాం, నాటకాన్ని మరుగున పడిపోకుండా చూసుకుందాం అనేటువంటి ఆలోచన. మీరందరూ కూడా పప్పులు ఏమున్నా కూడా మీరు మన్నించాలని కోరుకుంటూ మరి గయోపాఖ్యానం నుంచి ఒక మంచి సకల భూత శుభప్రభావుండకు ప్రభాకరునకు విధి విధాన పురస్సరాజ్య ప్రధాన లోలుండనై హస్తాంజలి న్యస్త ప్రశస్త తరంగిణి సలీలుండనై నిమీలిత నైలారవిందుండనై హృదయారవింద నిష్ఠిత సుందర సరోజిని మనోహరుండనై పరమనిష్ఠాగరిష్ఠుండనయ్యుండ నా దోషిట నిష్ఠీవనంబు వేసి అపచారము గావించిన ఆ గైను రక్షించుడికై అభయమ సంగతివే కాని తలపవైతివి అర్జున, తలపవైతివి నీకును నాకును కలుగు చెలిమే, తలపవైతివి తుట్టదికము ధర్మమైన నేత్రుని గల్చిన బాటవగుడు నేత్రుని గల్చిన బాటవగుడు తలచిన డబు కాబోలు అర్జున, తలచిన డబు కాబోలు దర్పమగటే చాలా సంతోషం సార్. మెలకువలు ఇట్లా కదా వాడాలా అనేటువంటి ఆలోచన మాకు కలుగుతుంది. మరి నాకు చిన్న డౌట్ సార్, చెప్పండి. ఇద్దరు కళాకారులు వేదిక పైన నిలబడి ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు కేవలము పద్యాలాపనలో రాగాలు సాగదీయడంలోనే పోటీతత్వం ఉండాలా, లేదా వేరే అంశాలలో పోటీతత్వం ఉండాలా? అన్ని అంశాల్లోనూ పోటీ ఉండాలి. అటు డైలాగ్ చెప్పేటప్పుడు కరెక్ట్గా ఉండాలి, సందర్భానుసారిగా పద్యము పాడాలి. అవేమీ లేకుండా నీ ఓపికన్న సేపు నేను నాకు ఆయాసం వచ్చినంత వరకు నేను పాడతానంటే వాళ్ళు పాడే పరిస్థితి కూడా అలాగే ఉందండి. ఎందుకు పాడుతున్నారో అర్థం కావట్లేదు వాళ్ళకే. ఇప్పుడు గయోపాఖ్యానం అంటే కృష్ణార్జునులు బావబామరుదులు కదా,
ఎంత మృదుత్వంగా మాట్లాడగలరు. కోపం వచ్చినప్పుడు కోపంగా ఉండాలి, తర్వాత అభిమానించినప్పుడు అభిమానించాలి, లౌకికంగా ఉన్నప్పుడు లౌకికంగా ఉండాలి. అన్ని రసాలు ఉంటేనే కదా నాటకం పండేది. అంటే నాటకం అంటే మన ప్రేక్షకులు మనం చూసేది. అందువల్ల ఆయన పెడితే బాగుంటుందిరా అన్న లెక్కలో ఉండాలి. కానీ ఈ ఎంతసేపు మరి పోట్లాడుకునేటట్టుగా ఓపికన్న సేపు ఆడుతుంటే కృష్ణుడి పద్యం పాడుతుంటే అక్కడ అర్జునుడు ఉండవు, అర్జునుడి పద్యం పాడుతుంటే కృష్ణుడి పక్కకి వెళ్తాడు. ఎవరి కోసం నాటకం ఆడుతానంటే మనకు తెలియదు. హార్మోనిస్ట్ గారిని మనం చూస్తూ మనం పాడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఎవరు లేకపోయినప్పుడు కనీసం ఆయన ఉన్నది చూడాలిగా, ఆయన కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతాడు అనే లెక్కలో ఉంటుంది. అందువల్ల భగవంతుడు కళామ తల్లి దీవెనలతో చాలా తెలుగు రాష్ట్రాలన్నింటిలోనూ తెలుగు అసోసియేషన్లు అన్నింటిలో కూడా చాలా నాటకాలు ఆడానండి. అది కాకుండా నాకు అదృష్టమైన విషయం ఏంటంటే 2008లో నాటక విజ్ఞాన సరస్సు అనే బుక్ తెలుగు యూనివర్సిటీ వాళ్ళు దాన్ని రిలీజ్ చేశారండి. అంటే మా తరము, మా పై తరము, మా తర్వాత తరం 3 తరాలు అందరినీ దాంట్లో గుర్తు చేస్తూ నాటక విజ్ఞాన సరస్సు సంపుటి నెంబర్ 8లో 603వ పేజీలు కూడా నా బయోడేటా రాశారండి. ఇంకా ఇంతకన్నా నాకేం కావాలి? నేను ఉన్నా పోయినా మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అన్ని జిల్లా గ్రంథాలయ సంస్థలు అన్నింటిలోనూ అది కంపల్సరీగా బుక్ ఉంటుంది. అది నాకు అదృష్టం. అది అందువల్ల నేను అది చేసుకున్నాను. తర్వాత గ్రామ్ఫోన్ రికార్డు కూడా ఆసన వెంకటనాయుడు గారు తులసి జలంధర్లో దేవేంద్రుడు గారు నేను ఉప్పలపాటి సైదులు గారు కలిసి పాడాం. అలాగే రాజుగారితో కలిసి చాలా నాటకాలు ఆడాను నేను. అలాగే లక్ష్మణరావు గారితో, అలాగే ఏవి సుబ్బారావు గారితో, వెంకటేశ్వరరావు గారితో, అలాగే డివి సుబ్బారావు, అలాగే మన తొట్లపాటి రాధాకృష్ణ గారు, వాళ్ళందరితో పెద్ద పెద్ద వాళ్ళందరితో వాళ్ళ దగ్గర ఉన్న మెళుకువలన్నీ తెలుసుకుంటూ నేను ఇవాళ రోజు వరకు ఇంకా నాటకాలు ఆడుతున్నాను భగవంతుడి దయ వల్ల. ఇంకా మంచి మంచి గురువులు ఉన్నారు కాబట్టి ఇట్లాగా నాకు మంచి సహకరిస్తూ మెలకువలు చెబుతూ కొన్ని రాగాలైనా కనీసం మన సొంత రాగాలు మనం మన సొంత రాగాలంటే మనం సమకూర్చుకుని మనం రికార్డ్ చేసినటువంటి పద్యాలు మన గాత్రానికి అనుగుణంగా ఉండే సంగతులు వేసి పాడితే బాగుంటుందని నేను ఈ నా తోటి కళాకారులందరికీ నా సలహానే ఇస్తున్నాను. అంతకు మించి నేను చెప్పలేను. మరి మీరు అందుకున్నటువంటి పౌర సన్మానాల గురించి తెలియజేయండి సార్. అయ్యో నాకు మామూలుగా అన్ని జాతీయ స్థాయిలో కళారత్నం వచ్చింది సార్. అది అలాగే జూనియర్ షణ్ముఖని వచ్చింది, అలాగే గాన కోకిల మెడ్రాస్ తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చారు, అలాగే ఢిల్లీలో కూడా ఇచ్చారు జూనియర్ షణ్ముఖని మా ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు, మెడ్రాసు తెలుగు అసోసియేషన్ వాళ్ళు గాన కోకిలు ఇచ్చారు సార్. అట్లాగే నవరస నటన సార్వభౌమ అని చెప్పి వాల్మీకి సంస్థ వాళ్ళు ఇచ్చారు. ఇట్లా 7-8 నాకు నేషనల్ అవార్డ్స్ కూడా ఉన్నాయండి. చాలా చాలా గొప్ప విషయాలు. తర్వాత నాకు 2011లోనే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ కూడా చేశారు. కానీ ఇప్పుడు మా దురదృష్టవశాత్తు 3 సంవత్సరాలు 8 నెలల నుంచి మాకేం డబ్బులు రావట్లేదండి. ఆపేశారో మరి ఏం చేశారో కూడా తెలియట్లేదు. ప్రతి సంవత్సరం మన జీవన ప్రమాణం అన్ని పంపిస్తున్నా కూడా మా కళాకారుల్ని ఆదుకునే వాళ్ళు ఎవరికి చెప్పినా మన పరిస్థితి పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఇలా ఉంది మా పరిస్థితి. మేము ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి బయటకు వచ్చాము. ఈ నాటకాల మీద మనం ఉన్నందుకు కనీసం ఇంతకాలం చేసినందుకు కనీసం ఆ పెన్షన్ అన్న వస్తే మాకు బాగుంటుంది కదా. అది కూడా పట్టించుకోవట్లేదు ఎవరును. అది వస్తే బాగుంటుంది గవర్నమెంట్ వారికి. మరి నా రిక్వెస్ట్ కూడా చెప్పాను చాలా తడవలు. ఇలా మేము అడుగుతున్నాము. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులందరికీ కూడా అందరికీ రాదు, వచ్చిన వాళ్ళకైనా కరెక్ట్గా ఇస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. అది కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఆర్టిస్టులకు పెన్షన్ ఇస్తున్నారు కదా. ఇది నేను చెప్పింది నా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్. అది మరి తర్వాత నాటకాలకి ఇప్పుడు సాంస్కృతిక శాఖ వాళ్ళు కూడా నాటకాలు ఇస్తున్నారు సార్. తర్వాత సాంస్కృతిక శాఖ ఇస్తున్నారు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇస్తున్నారు, టూరిజం వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఇచ్చేది నాటకాలు ఆడిస్తున్నారు, చాలా సంతోషమే. కానీ అది ఈ రోజులను బట్టి మనకి అది అందరికీ సరిపడా లేదండి. అది ఎందుకంటే ఆ డబ్బులు కూడుకున్నటువంటి చాలా ఖర్చులతో కూడిన వ్యవహారం. కనీసం ఇవాళ ఒక మనిషి కూలికి వెళ్తేనే 1000 రూపాయలు ఇస్తున్నారు. అలాంటిది ఆ మనిషి అక్కడి నుంచి వచ్చి పని పాడి చేసిన ఇక్కడికి వచ్చి ఛార్జీలు పెట్టుకుని వాళ్ళ హార్మోని పెట్టి తీసుకురావాలంటే నాటకాన్ని దగ్గర హాల్ దగ్గర తీసుకెళ్లాలంటే మినిమం 1000-1200 అవుతుందండి పెట్టి తీసుకురావడానికి. కనీసం అతనికి వాయించినందుకు కనీసం 3000 ఎంత అయిందండి ఇక్కడ. అలాగే మేకప్ ఆర్టిస్టులు వాళ్ళు కూడా నాటకానికి ఇంత 8000, 10,000 వాళ్ళ డిమాండ్స్ కూడా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఒక నాటకం ఉందంటే 10-12 మంది ఖచ్చితంగా ఉంటారు, 15 మంది తక్కువ ఉండరండి. 15 మందికి ఇవ్వాలంటే మనకు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తే వాళ్ళు ఎంత ఇస్తే మనకు సరిపోతుంది, వాళ్ళకి మనం ఎంత ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వాలంటే ఎవరన్నా స్నేహంగా వస్తారు. ఎవరో చంద్రబాబు
గారు లాంటి వాళ్ళు బతిమాలితే, కానీ వాళ్ళు కూడా భుక్తి గడవాలి కదా. ఈ రోజు ఉండే నాటకాలు కాదు కదా. అందువల్ల గవర్నమెంట్ కూడా దీని గురించి బాగా ఆలోచన చేస్తే బాగుంటుంది. ఏ రకంగా చేస్తే బాగుంటుంది, కళాకారులు ఎక్కడైతే కళాకారులు సుభిక్షంగా ఉంటారో అక్కడ అంతా బాగుంటుంది అనేది మనకు లోగడి వినికిడి ఉండేది. అందువల్ల ఇలా చేస్తే బాగుంటుంది అనేది నా సలహా మాత్రమే. దానికి అనుగుణంగా చేయాలని నేను కోరుతున్నాను. ఓకే సార్. మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి వై గోపాలరావు గారు, అదేవిధంగా నాటక అకాడమీ చైర్మన్ అయినటువంటి మన గోపాలకృష్ణ గారితో మీకున్నటువంటి అనుబంధం కొంచెం. గుమ్మడి గోపాలకృష్ణ గారితో చాలా నాటకాలు ఆడేవాడిని. గుమ్మడి గోపాలకృష్ణ గారు కూడా నేను పుట్టిన మా ఊరు ఆయన ఊరు పక్కనే ఊరండి. చాలా అభిమానించే వ్యక్తి ఆయన. ఇంకా అటువంటి వాళ్ళు తర్వాత వై గోపాలరావు గారు కూడా నేను ఆయన చాలా నాటకాలు కలిసి ఆడాము. ఆయన కూడా నేనంటే అభిమానం అంటే నాటకరీత్యా నేను కూడా ఒక ప్రక్రియలో పాడుతున్నాను. దీంతో పెద్దవాళ్ళందరూ సహకారాలు మనకు ఉంటాయి సార్. ఎవరైనా వాళ్ళు కూడా చెప్తే గోపాలకృష్ణ గారు కానీ మన వై గోపాలరావు కానీ ఎవరన్నా ఉంటే మా తరంలో ఉన్న శ్రీహర్రావు ఉన్నాడు కదండి అంటారు కదా. అదంతా కూడా అది మనకు గొప్పతనమే కదా. వాళ్ళంతా ఉండబట్టి మనకు కూడా కొంత బాగానే ఉంటుంది సార్. అది కొంతమంది ఈ కళాకారులు ఏమవుతుందంటే మనం ఈర్ష్యాభావంతో మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందరూ మెచ్చుకోరు, అందరూ మనం దూషించరు. కానీ ఏంటన్నా అందరినీ కలుపుకొని పోవటం అనేది కళారంగంలో ఉన్నటువంటి ధర్మం అనేది నా ఉద్దేశం. కరెక్టే. అంటే కళారంగంగానే ఉండాలి కానీ కుళ్ళు రంగంగా ఉండకూడదు అంటారు, అంతే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా సంతోషం. మళ్ళీ ఇంకొక పద్యం మీకు వినిపిస్తాను. నాకు కన్న రహస్యంలో వినిపించాలి, వినాలని కారణమిల్తకు కావవు నీవగడవే విశాంపతులెల్ల నీ వలన మ్రందుదురు నీ సేవా ధర్మమునగే చెడు జగమెల్ల నీవే కారణమిల్తకు. థ్యాంక్ యూ సార్. మరి నాకు చిన్న కోరిక, చెప్పండి. అమృతవర్షంలో ఒక పద్యాన్ని ఏదైనా పాడండి. ఎక్కడ నుండి రాకయితకు ఎల్లరూ సుఖులే కదా, ఏదో భక్కులు నేదు అన్నలు భౌయమనస్కులు నీదు తమ్ములు చక్కదనున్నవారే సార్, థ్యాంక్ యూ. చాలా ఆనందం వేసింది మాకు నిజంగా. అమృతవర్షిని రాగము ఆ పద్యాన్ని పాడటం అనేది అరుదైనటువంటిది. మా కోరిక తీర్చినందుకు మీకు నిజంగా కళాభివందనాలు సార్. లేరా బఘా ప్రాజ్ఞులు అయ్యో అయ్యో
వచ్చా విటన్ రాదు చంపగ రాదు విటన్ రాదు చంపగ రాదు దుర్మధుని నిర్మర్యాదు లోకాక్షమై చాలా సంతోషం సార్. నిజంగా అంటే పాతకాలం వాళ్ళు ఆ పాత ధోరణిలోనే పాడతారు అనేది నాకు కొంచెం నిరాశగా ఉండేదన్నమాట. పాత వాళ్ళే పాత బంగారం లాంటి వాళ్ళని చెప్పి మాకు ఇప్పుడు మీకు మీ పద్యాలాపనల ద్వారా మాకు అర్థమైంది. మరి థ్యాంక్ యూ సార్. మరి ఇంతటికి అంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ సరసన మీరు కూడా ఆడటం, మీ దగ్గర కూర్చొని మేము ఇవన్నీ తెలుసుకోవటం మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఒక చిన్న ప్రశంసా పత్రం ఇస్తాం, తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అందరికీ నమస్కారం. నా పద్యాలు వినాలనే కోరిక ఎవరికైనా ఉంటే నాది వల్లూరు శ్రీహర్రావు అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే అన్ని పద్యాలు వస్తాయి. దయచేసి వినవలసిందిగా కోరుతున్నాను. ఇంక నేను చెప్పినవన్నీ మీరు విన్నారు కాబట్టి ఏదైనా మా అందరికి కళాకారులకు ఏ రకమైన మంచి జరుగుతుంది అనేది మీరే ఆలోచన చేయండి. తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మంచి మంచి రాగాలతో మళ్ళీ ఇంకొక మాట అవకాశం కల్పించండి. నాకు సంగీత సహకారం హార్మోనియం మీద అందించినటువంటి మా గురువు గారి చంద్రబాబు గారు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉండి నాకు అవసరమైనా సరే ఆయన వచ్చి నాకు సహకరించినందుకు ఆయనకి నేను అభినందనలు తెలియపరుస్తున్నాను. ఎప్పుడు కూడా నాకు ఇలా అండి గురువు గారు పలానా రోజున పెట్టామంటే మనం ఎంత ఇస్తున్నాం అనే సమస్య కాదు, అక్కడ నేను ఉన్నానని చెప్తారు. అలాగే ఇప్పుడు రేపు ఫిబ్రవరి 18వ తారీఖున రాజుగారిది వర్ధంతికి కూడా మళ్ళీ ఇలాగే 18, 19 2 నాటకాలు చేద్దామని అడిగాను. వాళ్ళ సహకారం లేకపోతే మనం ఏం చేయలేం కదా సార్. మళ్ళీ సహకరిస్తున్నారు. మీరు కూడా అవకాశం ఉంటే ఆ రోజు మీరు కూడా రండి, చూద్దాం కోరిక. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రం. థ్యాంక్ యూ సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని, ఎందుకంటే వయసు రీత్యా నేను చిన్నవాడిని, మమ్మల్ని ఆశీర్వదించి మీ ఆశీస్సులు నాకు ఉండాలని, మీలాగనే మీ పేరు నిలబెట్టేటటువంటి ఎంతోమంది కళాకారుల్ని పరిచయం చేసేటటువంటి మహాభాగ్యం నాకు కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తాను సార్. థ్యాంక్ యూ సార్.